హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారని వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నామండి. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి అందరికీ హ్యాపీ సండే. తర్వాతకి వచ్చేసి ఈరోజు వినోద్ బర్త్డే అనమాట. ఇంకా అన్ని రోజైతే ఒకేసారి ఉన్నాయన్నమాట. ఇంకా ఈరోజు ఫాదర్స్ డే, తర్వాతకి వచ్చేసి వినోద్ బర్త్డే, తర్వాతకి సండే అనమాట. మూడు ఇంకా ఒకే రోజే పడేవే. ఇంకా వీడియో చూస్తున్న బాబాయ్ వాళ్ళకు, తర్వాతకి వచ్చేసి పెద్దనాన్న వాళ్ళకు హ్యాపీ ఫాదర్స్ డే అండి. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి వినోద్కి బర్త్డే విషెస్ అయితే నేను ఐరమ్మ కలిసి రాత్రే చెప్తాం అనమాట. ఇంకా ఫాదర్స్ డే ఓ మమ్మీ వస్తాను. ఇంకా ఫాదర్స్ డే ఉండదు అనే విషయము తెలుసో తెలియదు వినోద్కి అయితే తెలియదు. ఇంకా పిల్లల్ని రెడీ చేసి ఇంకా నేను గ్లోరీ కలిసి అయితే వినోద్ కేక్ తీసుకొని వస్తాము. ఇప్పుడు ఎమ్మెగ్నూరుకు పోవాలా. వినోద్ అయితే రాత్రి అంతా అదేమి ఏదో ఒక ఆలోచనతో అసలు నిద్రే పోకుండా ఉన్నాడనమాట. సర్లే అనకశాన్ని మడసంగా తనని ఇంకా ఏం డిస్టర్బ్ చేయలేదన్నమాట. పోయి నేను గ్లోరీ పోయి కేక్ తీసుకొస్తాం. తనకు అన్నీ రెడీ చేసి పెట్టాను. బట్టలు, నీళ్ళు లేచిన వెంబడే నీళ్ళు పోసుకొని బట్టలు, కొత్త బట్టలు కూడా ఓమా ఉండే మమ్మీ ఉండి వస్తాను. ఇంకా కొత్త బట్టలు అయితే మొన్న పెళ్లి రోజు అప్పుడు వినోద్కి నేను బట్టలు తీసుకొచ్చిండు కదా, ఇంకా అవే అనమాట ఈరోజైతే. ఇంకా అవి అట్లే ఏదో దానికి కొత్త బట్టలు ఉపయోగపడతాయండి. వెనకనే ఇయ్యనమాట వేసుకోవడానికి. ఇంకా బర్త్డే ఉన్నది కదా అట్లే ఎత్తి పెట్టిండు అనమాట. వినోద్ బర్త్డేకి అయితే మొన్న పెళ్లి రోజు అప్పుడు ఇచ్చిన బట్టలు అయితే ఈరోజు వేసుకుంటాడు. ఇంకా కేక్ ఫస్ట్ అయితే పిల్లల్ని రెడీ చేసి ఆల్రెడీ స్నానం చేపించింది. ఓ మమ్మీ ఉండరా కళ ముచ్చుకుంది. కాదు మీరు రెడీ అయ్యారు కదా. ఇంకా గ్లోరీ అయితే పిల్లలకి ఇద్దరికి స్నానం చేయించింది అనమాట. ఇంకా రెడీ అయ్యారు కానీ పండైరా మీరు రెడీ అయ్యారు. రామమ్మే రన్నం పోతాను. ఎవరినిసి ఆనేసి మా పిల్లలు చూడుగా నీకోసము రెడీ అవుతుంది కానీ గుడ్లు వెనుకొచ్చాను అంటారు ఆ పిల్లలు. చేయదేరా ఏమిసి ఏమో కమ్మ పాపి ఏడ్చు కదా. ఏమన్నా నీకు కూడా మంచి డ్రెస్ వేసుకుందా నీసి ఇప్పుడు అయ్యా నీ సంబ ఆరాడవుతుంది ఇప్పుడు ఉండయి. గ్లోరీ పాపము ఫైరా నిసాకు చూడు ఎంత బాగా నీ సమ్మర్ డ్రెస్. నిసి సూపర్ బాగున్నది. గోలక్కదే బాగాలేదు చూడు కదా. అదే నీకే కడతావా ఒక ఉన్నాయి. నీ సూపర్ ఉన్నది నీ సమ్మ బాగున్నది. అయ్యి సూపర్ నిసి ఇక్కడ నిసి ఎవరికి చూపిస్తా అమ్మకే చూపించొస్తావా? బాయ్. నీ సక్క అందరం కలగప్పుకుంటుంది. ఫోన్ అయినా నువ్వు కూడా అడిగాయిగా లేపిస్తా. బాగుంది నిసి అయినా ఇద్దరికి బాగున్నాయి బట్టలు. బాగున్నాయి సూపర్ ఉన్నాయి మీ ఇద్దరివి. పౌడర్ కొట్టుకొని ఇసుకే చాలమ్మ అమ్మ అత్తాను మిస్సి తీసుకుంటాను లేరా ఇట్లా డ్రెస్సులు. ఇంకా బాగున్నది. ఏమైనా అట్లా చూసి బాగా ఒప్పేది. నాయన అంచకర చూపిస్తులే నాయనకి. మనం ఎమ్నూరు పోదామండి సరేనా? పోదామండి. ఏది బొట్టు పెట్టినావు కదా. ఎవరు పెట్టిరే? గోలు పెట్టినా గ్లోరత్తా నల్లా సరేనా? బాగున్నది సూపర్.
ఇంకా మొత్తానికి అయితే ఇప్పుడు ఎమ్మెగ్నూరుకి అయితే బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా వినోద్ కేక్ తీసుకురానికి నేను గ్లోరీ ఈ పిల్లలు ఇద్దరు తీసుకొని పోతున్నాము. ఇంక ఈరోజు అయితే ఆదివారం ఫుల్ దండి ఉంటారనమాట. ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టానే, మా అత్తకి చెప్పి పోదాం అనుకోసానని. అత్త కాదు, నీళ్ళు అన్నీ రెడీ చేసి పెట్టానే, నీ కొడుకు ఒకవేళ అడిగి తెగిన గ్లోరక్క అందరు కలిసి అమ్మూరు వేరప్ప వస్తారులే నీళ్ళు కాబెట్టదని చూడు రెడీ ఇంటికి రెడీగా అని చెప్పు. సరేలే పోయేస్తాం మరి మమ్మ. సరే పోయేస్తాం అత్త. ఉండు ఇంకా నిసి మా ఐరమ్మ అయితే మాత్రం ఈరోజు ఫాదర్స్ డే కదా, అందుకోసమని ఒక చిన్న గిఫ్ట్ లాగా అయితే అనుకునే పిల్లలు ఇస్తారు వినోద్కి అయితే గిఫ్ట్. ఇక్కడికి అంగడికి వచ్చామన్నమాట. ఫస్ట్ అయితే ఇక్కడ ఏమన్నా ప్యాక్ చేసుకుని పోదామని. ఈ ఐరమ్మ ఇస్తామా ఐరమ్మ అయితే ఇది బొమ్మలు చూసి బొమ్మలు అంతా శని అడుగుతున్నారనమాట. తీసుకొని పోదాం వచ్చాం కదా. ఇంకా మొత్తానికి అయితే ఇంకా వినోద్కి అయితే మాత్రానికి ఫాదర్స్ డే గిఫ్ట్ గా అయితే ప్లాన్ చేసాం అనమాట పిల్లల తరఫున. ఇంకా వినోద్కి అయితే గిఫ్ట్ అయితే ప్యాక్ చేస్తున్నాడు. అదైతే అనేది ఇంకా పోయే తలకాలు కూడా లేచిట్టుకుంటే, ఎందుకంటే ఈరోజు సండే కదా కొంచెం చర్చి పోయిన తర్వాత అందరూ చేసుకున్నాం. చర్చి పోయే లోపల ఇవన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకుందాం అని ప్లాన్ తో అయితే నేను గ్లోరీ పిల్లలు అయితే వచ్చామన్నమాట. ఇంకా అన్నైతే ప్యాక్ చేస్తున్నాడు. ఏ గిఫ్ట్ ఇచ్చామనేది కూడా తర్వాత చూస్తాడు వినోద్తో పాటు. ఇంకా ప్యాక్ చేస్తాడు పోదాము. ఏమో పిల్లలు చూడండి గిఫ్ట్ అడుగుతుంది ఐరా ఉండే బొమ్మలు కావాలనుకుంటే మన బడ్జెట్ అంతే, అందుకోసమనే ఉండే దాంట్లో తీసుకోదాం. మొత్తానికి బేకర్కి అయితే వచ్చినాం అనమాట కేక్ కోసం. ఇంట్లో సెలెక్ట్ చేసుకోమని చెప్పినాను. చాకో నాకు కూడా ఇది ఇష్టం, చాకో ఫ్లేవర్. హ్యాపీ బర్త్డే అని ఇది పెట్టేసి కింద వినోద్ అని రాసి కింద ఫాదర్స్ డే అని రాసినాడు అన్న. అన్ని కలిసి వచ్చేది ఈరోజు. సండే ఒకటి, ఇంకా ఫాదర్స్ డే, బర్త్డే. ఈ పిల్లలకి పాప అన్ని అన్ని అయితే రెడీ అయ్యామన్నమాట. అన్ని తీసుకునే వస్తా. ఇంకా మేమైతే ఇంటికి వస్తామే. ఈరోజు ఫాదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పు. నాయనకి చెప్తావే లేదా? హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పు. తర్వాతకి బాబాయ్ బర్త్డే కేక్ కట్ చేద్దామండి. బాబాయ్ ఇంకా పడుకున్నాడా? చూసేసరే పండుకునే. అమ్మాయ మంచిది, ఇంట్లో పెడదాం రండి. అందుకని ఏం ప్రైజ్? ఎవరికోసమో? నాన్న కోతాము. అవును అవును. ఏమైనా యాడ తెచ్చావే? ఇప్పుడు పోదామండి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో మేము కూడా బాగున్నాము. ఈరోజు వచ్చేసి నా బర్త్డే అనమాట. ఈరోజు వచ్చేసి నా పుట్టినరోజు. ఎప్పుడు వచ్చేసి అలాగే కేక్ తెచ్చామని చెప్తున్నది. బయట పోయి తీసుకొస్తామని అంటున్నది. కేక్ ఆల్రెడీ తెచ్చేది చెప్పారు అనమాట. కాబట్టి అంత లేదురా వినోద్. ఏ చలి యాడున్నది ఇప్పుడు అది మంది కాదు వినోద్, నీ నమ్మందిరా. నీకు వెళ్ళినట్టు ఎవరు తీసుకొని పోవాలి మమ్మల్ని. ఎక్కు పైకి ఎక్కు. రా ఇట్లా నీకు మాట చెప్పాలి. అవి మడుపుకో వినోద్. అంటే ఎప్పుడు వేసుకునే సైజ్ తెచ్చాను అనమాట. వినోద్ కొంచెం తగ్గాడు కాబట్టి అంగి లూజ్ అయ్యేదే. మొన్న పెళ్లి రోజు అప్పుడు తెచ్చినవి అనమాట. నేను పెళ్లి రోజు అప్పుడు తెచ్చిన పట్టలేదు నీకు. మెంటలోడా ఊకు పుట్టినరోజు అప్పుడు గట్టిగా అరిపియద్దు. లేదు వినోద్ కొత్త బట్టలు అవి వేసుకునేవి. ఇంకా ఇప్పుడు లేదులే, కరెక్ట్ సైజ్ తెచ్చారా నువ్వు సమ్మగయ్యేదే. హ్యాపీ బర్త్డే వినోద్. ఉండు ఇంకా హ్యాపీ బర్త్డే వినోద్. తర్వాతకి వచ్చేసి హ్యాపీ ఫాదర్స్ డే. నన్ను మర్చిపోయిన వాట్సాప్ గ్రూప్ లో ఎవరో పెట్టిండ్రు నిన్న, కానీ ఫాదర్స్ డే మీరు చెప్పండి మమ్మీ. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని చెప్పండి. నాకు బర్త్డే విషయం చెప్పింది. ఫిబ్రవరి చేసినా హ్యాపీ. పొద్దున్నుండి అసలుకి రాత్రే చెప్తుంది మేము. పొద్దున్నుండి అసలుకి నాయన బర్త్డే, ప్రశస్తాకులు ప్రీతాకు బాబాయ్ బర్త్డే అని చెప్తున్నారు అందరికి. సో ఈరోజు వచ్చేసి నా బర్త్డే ఫ్రెండ్స్.
నన్ను భారతి గురించి తిట్టద్దండి వీడియోలో. ఓకే, ఇప్పుడు కేక్ తెచ్చారని నేను అనుకుంటే, ఎందుకంటే ఎప్పుడే కేక్ తెచ్చాము నీకోసమే అంటే నా ఫ్రిడ్జ్లో పెట్టేదినేమో భారతి అల్లరి తెప్పించాను అనుకుంటే. సో లేదు, ఇప్పుడు పోయి తీసుకొస్తాము. ఎందుకంటే ఈ లైట్ ఉన్నది చూసారా, ఇది భయంకరమైన అన్నమాట. అంటే ఏదన్నా ప్రార్థనలు ఫంక్షన్ జరిగేటప్పుడు వేసే లైట్. సో కేకు కొంతమంది నాన్న కోసం కేకు సరేనా అన్నప్పుడే నాకు తెలిసి తెచ్చారని. కోతం ఎప్పుడు చూపిస్తుంది. నేను మీ బాబాయ్. అవునా, థ్యాంక్స్ అమ్మా. ఎన్ని మాటల విషయం చెప్తుంది వినోద్కి అయితే మా ఐరమ్మ. హ్యాపీ ఫస్ట్ టైం పాప ఇన్నిసార్లు చెప్పడం నీకు. హ్యాపీ బర్త్డే తర్వాతకి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పండి మమ్మీ. కోతం పని మరి అందరు రెడీ అయినట్టు మీరు? మేమందరూ రెడీ అయినట్లే వస్తారు మీ పిల్లలు అందరూ కడతామని. ఏం సంబంధం అంతే. మీ అమ్మలో వస్తారు ఉండు. వచ్చేది ఆపిల్స్ ప్రతి వస్తారు. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే టుడే ఈజ్ మై బర్త్డే. యాక్చువల్గా బర్త్డే వచ్చినప్పుడు అయితే సెలబ్రేట్ చేయడం పెద్దగా కాదు. అసలు ఎవరు చేసుకునే వాళ్ళు కాదు మా ఇంట్లో, కానీ నాకు చేసుకోవాలని ఆశగా ఉండేది. కానీ చేసేవాళ్ళు కాబట్టి ఎలా చేసుకుంటాను చెప్పండి. సో ఆఫ్టర్ మై మ్యారేజ్ డూయింగ్ దిస్. ఏదో మీకు చిన్నగా చేయాలనిపించి ఇంకోటి బాగున్నది అట్లానే బాగున్నది. ఇంకోటి మావన్నీ చేస్తున్నాం వినోద్. మా పుట్టినరోజులు ఏదైనా తేవాలన్నా ఇన్ని చేస్తున్నాం నీకోసం. మేము నీ బర్త్డే చేయలేము అనుకోసానని ఇంకా తీసుకువస్తున్నాం. ఇలా కేక్ తేవడం అయితే కొంచెం నాకు హ్యాపీగానే ఉంది. ఎందుకంటే నేను చేయడానికంటే ముందు కేక్ అన్ని తెచ్చి పెట్టలేము. కేక్ మీ అవి బట్టలు ఇంకా ఇవి అట్లా. బట్టలు ఈ రోజు వస్తుంది. బట్టలు పెళ్లి రోజులే వినది. ఇవి కొత్త బట్టలు ఇవి. పెళ్లి రోజు ఏంటి వేసుకుంటాను? అవన్నీ బాగా తెచ్చి వేసుకునేవి కదా. ఇంకా అప్పుడు అందుకే ఇవి ఇట్లే ఉంటాయి. సరే, నాకు అన్ని పెట్టిస్తే నేను అంటించేస్తా. ఏ రాని మీ అమ్మలు వస్తున్నారట. ఫస్ట్ టైం అనుకున్నాం మీ అమ్మ మీద అంతా జరుపుకోవడము. నేనే ఇంకా అనమాట చెప్తే మా ఇద్దరికి కూడా. అంటే ఈరోజు నీ కొడుకు పుట్టినరోజట రండి కేక్ చూద్దామని చెప్పి. చలో కెమెరా తీసుకున్నాం. కేక్ చూద్దాం. కేక్ చూద్దామండి. నాకైతే కేక్ చూడాలి. ఏం రాపించారు? హ్యాపీ బర్త్డే అన్న ఏం రాపించలేరా? చూడు చూడు నీది కావాలా కేక్ మేము చూపించే మేము. బర్త్డే ప్లస్ ఫాదర్స్ డే. హ్యాపీ బర్త్డే వినోద్ అండ్ ఫాదర్స్ డే. ఫాదర్స్ డే అని కూడా ఉన్నారు కదా. యాలే ఇక్కడ ఉంది ఇడుగా మొత్తం. హ్యాపీ బర్త్డే వినోద్. అలాగే ఫాదర్స్ డే కూడా బాగుంది. ఏదో నాకు తెలిసినట్లు కొంచెం మమ్మీ అరచొద్దండి మా కొంచెం ఉండండి. సైడ్ నుంచి ఇట్లా చెప్తాను, అందరూ చెప్తున్నాను. కేక్ కట్ చేసిన తర్వాత అందరు పీసులు ఇస్తాను. ప్రిన్స్ అక్క నేను ప్రిన్స్ అక్క ఏళ్ళు పెడతారు అనుకో. బాగున్నాయి బట్టలు. మీ ఉండి వస్తాను ఒక నిమిషం. కేక్ కలర్ షర్ట్ కలర్ ఆల్మోస్ట్ దగ్గర పోలుకుంది. డ్రెస్ నాకు వచ్చేనా? థ్యాంక్ యూ నానా. మీరు ఎక్కడికి వస్తారా? ఎవరు ఏంటి? అవునా? బాగా దాదాపు చూసింది కేక్ తెచ్చేసరికి వచ్చినప్పుడు
అనుకుంటున్నాను. వచ్చే ప్రిన్స్ అక్కడ ఉన్నారు చూడండి. ఏడు పెడితే మనం మాట్లాడుకుంటున్నప్పుడు సడన్ గా నువ్వు నీ ఏడుగా ఈ కత్తులాగా కట్టుకుని కట్టుకున్నా బుడ్డి పాప అవునా బయట బుడ్డి పాప చూడదు. చిన్న పాప ఓ చిన్న పాప చిన్న పాప లైట్ చూస్తున్నారు. బావా హ్యాపీ ఫాదర్స్ డే బావా. ఫాదర్స్ గా చెప్పాల్సిందే. మీకు నేను చెప్పాలి కదా. ఓకే సేమ్ టు యు. అందరికి హ్యాపీ ఫాదర్స్ డే. సబ్స్క్రైబర్స్ అందరికి అబ్బా మీ నాన్నకి అందరూ హ్యాపీగా చెప్పండి. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే వేర్ ఇస్ కేక్? కేక్ అక్కడ పైన పెట్టాను కాదు మా అమ్మ వచ్చిపోయా నేను దొరికొస్తాను. ఆన్ చేయండి. హ్యాపీ బర్త్డే I wish you many more returns of the day. Okay. ఫాదర్స్ డే కదా మీ అందరూ కట్ చేయండి ముగ్గురు కలిసి. మీ నాయన మందిని పట్టుకోమ్మా. ఓకే. సో ఈరోజు నిజంగా ఫాదర్స్ డే బర్త్డే రెండు కలిసి వచ్చాయి. చాలా హ్యాపీ మొత్తానికి. ఇద్దరు కావాలా పైపు తీసుకుంది. నువ్వు వద్దులే అన్న పక్కన హ్యాపీ బర్త్డే హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. హ్యాపీ ఫాదర్స్ డే. అందరికి ఇస్తా ఉన్నాయి. బాబాయ్ తింటారు మీరు అందరూ. బాబాయ్ తింపేయండి. హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ ఫాదర్స్ డే. బాబాయ్ పెట్టు బాబాయ్ తింపే సింపుల్ కొంచెం పెట్టండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తినిపోయింది అందరూ. బాబాయ్ తినిపోయింది అందరూ. బాబాయ్ తినిపోయాడు. వేరే తీసుకో. బాబాయ్ తినిపించాలి. నన్ను మొత్తం మళ్ళీ అనుకున్నా. బాబాయ్ తినిపి. హ్యాపీ బర్త్డే బాబాయ్ అనాలా. బర్త్డే విషయం చెప్పి తినిపించాలా. ఓకే ఇంకెవరో తినిపించిన వాళ్ళు తినేవాళ్ళు చెప్పండి. అందరూ థ్యాంక్ యూ. తినిపిస్తే నాకు ఇద్దరు కూతురు స్టిల్ మరి ఏదో చిన్నపిల్లడు అనిపిస్తుంది నాకు ఇది చేస్తుంటే. బట్ ఐఎమ్ హ్యాపీ. హ్యాపీ బర్త్డే. ప్రతిసారి పిల్లలు వినిపిస్తుంటే వినిపిస్తున్నావు. ప్రైజ్ అంటే తినిపించలేను. ప్రైజ్ అంటే బట్ ప్రైజ్ తీసుకో. తక్కువైంది. పట్టుకో. బట్ నీకు నీకు తినిపించలేనిస్తామా ఓకేనా? ఒక కేక్ అన్ని నాకు సరిపోయి ఈరోజు. హ్యాపీ ఫాదర్స్ డే. ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి
నేను పొద్దున అనుకున్నాను కేక్ తెచ్చారంటే రోజు 2 ఖరాబ్ అవుతాయి అనుకున్నాను. అంతే అంటే నేను చాలా హ్యాపీ కదా, హ్యాపీ మొత్తానికి హ్యాపీ. అది ఇక్కడ అమ్ముకుంటారా మందు నువ్వు తినిపిస్తే నిలబడండి తిందరు ఎంత తింటారో ఏమో చెప్తావా ఏమన్నా. ఓకే హ్యాపీ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఈరోజు ఇట్లా జరుగుతామని అనుకోలేకుంటాడు వినోద్ అయితే. నేనైతే ఇట్లా జరగాలని కోరుకున్నాను, అట్లే జరిగేది. చాలా హ్యాపీ నాకైతే. తక్కువ వేసుకున్నారని ఏమనుకుంటుంది. నేను కానీ లూజ్ ఉన్న దానికి వేసుకుంటే పూర్తి లూజ్ ఉన్న దానికి బాగుంటది. నా బర్త్డే అయితే అనుకున్న దానికంటే బాగానే జరిగింది ఫ్రెండ్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇంకోటి నిస్సమ్ బర్త్డే ఈ నెల రేపు నెల 1వ తారీఖు అనమాట. చాలా అధ్వానం అంటే అధ్వానంగా జరుగుతుంది నిస్సమ్ బర్త్డేనే. సో నా బర్త్డే బాగా జరుగుతుంటే నాకు ఆ బర్త్డే చేసి వస్తుంది. ఈసారి నిస్సమ్ బర్త్డే ఇట్లే ఇంకా వీలైతే బెటర్గా ట్రై చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో పాపం జస్ట్ ఒక చిన్న బండు కొనుక్కొచ్చి చేసింటే బండు అన్నట్టు గుర్తుంది మరి. సో ఈసారి మాత్రం చాలా మంచిగా చేస్తాము, ఇట్లా చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాము. సో థ్యాంక్ యూ మీ ప్రేమ అండ్ మీ సపోర్ట్ ఎప్పటివరకు ఉన్నందుకు థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. గిఫ్టా నీ సక్కలు తెచ్చారా మిస్ అయ్యా? అవునా కాపు మరి అవు కదా కూడా ముచ్చుకున్నాను. ఏదో గిఫ్ట్ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు చూద్దాం. థ్యాంక్స్ డాడీ. ఏమైతుందో ఏం ఎక్స్పెక్ట్ చేయాలంటే నాకు తెలియదు అసలు. అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. వాచ్ కాకపోయినా హ్యాపీగా ఫీల్ అవుతాను. కేక్ కూడా సర్ప్రైజ్ అని చెప్పారు, అది మాత్రం తెలుసుకుంటున్నా. ఇదైతే బాక్స్ స్వీట్ ఉంటుంది దీంట్లో. నాకు స్వీట్ తింటే కదా మరి ఏమైందచ్చు సైడ్ టేబుల్ ఉండే ఆడ. వదిలే ఎదులేదు ఇంకా ఓకే 1 2 3 వీళ్ళు సర్ప్రైజ్ అని టెన్షన్ పెడుతున్నారు. తెలుసుకోస్ తెలుసుకోస్ ఓకే వాచే మళ్ళీ మళ్ళీ చూసుకుంటాను. ఎందుకంటే నేను నిజంగా సర్ప్రైజ్ అయ్యాను. నేను వాచెస్ యాక్చువల్గా చెక్ చేస్తున్నా ఫ్లిప్కార్ట్ అవుట్లో. అస్సలు నాకు కుదరవు అన్నమాట వాచ్లు. కానీ ఒక్కటి మంచిది తీసుకోవాలని అనుకుంటున్నాను. నేను ఎమోషనల్ అవ్వకూడదు. దీన్ని బయటకి ఎట్టిది ఎలా అంతే. అమ్మమ్మా థ్యాంక్స్ ఎబ్రిన్. ఓకే బాగుంది సర్ప్రైజ్. సింపుల్ సర్ప్రైజ్ బాగుందబ్బా. ఇప్పటి వరకు భారతి ఇచ్చిన సర్ప్రైజ్ లేదు. ది బెస్ట్ అండ్ బెస్ట్ అండ్ బెస్ట్ ఇది నాకు చాలా లేదు లేదు పిల్లలు ఇస్తున్నారు ఫాదర్స్ డే సందర్భంగా. అవునా కట్టు వస్తుందా? ఒక రోజు ప్లాన్ చేసినారు, కట్టు వస్తుందా? ఒక రోజు ప్లాన్ చేసినారు. లాస్ట్ వరకు పెట్టారు. ఎప్పుడు అసలుకి నేను కన్నుండి చూస్తున్నాను వాచ్ అయితే అసలుకి
వెరీ కరెక్ట్ అంటే అది కరెక్ట్ మరి అంటే వచ్చేప్పుడు అది ఇదే కరెక్ట్. ఇందాక అట్లా ఇక్కడ చేసి తిప్పేది అంత లూజ్ రాదు, టైట్ రాదు, నాకు వస్తుంది. కేక్ తింటువా? తినండి కేక్ ఎంతమంది చెప్పాలంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా సర్ప్రైజ్ అయ్యింది నాకైతే. నా ఫ్లిప్కార్ట్లో కూడా కొన్ని యాడ్ చేసుకున్నాను, కాఫీ అబ్బాయి తీసుకుందాం అని. కానీ మనం కొనుక్కోవడం వేరు, కొన్ని ఎమోషన్స్తో కూడిపోయి ఉంటాయి అన్నమాట. సో ఈ బర్త్డేకా మళ్ళీ ఎవ్రీ తెచ్చిందంటే మాత్రం ఇంకా ఇది ఇది నిలిచిపోతుంది నా దగ్గర ఎప్పటికీ. ఎవ్రీ అనుకో దాని నా బంగారు తల్లి నన్ను నిజమైన సర్ప్రైజ్ చేసి వచ్చిన గిఫ్ట్ ఇదే. అండ్ అది కూడా నాకు నా బంగారు తల్లి గిఫ్ట్ ఇచ్చింది అనమాట. అసలు నేను కొంచెం లోపల ఎమోషనల్ ఉన్నాను, కానీ బయటకు అవ్వకూడదు అనుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్ డాడీ. అదే గిఫ్ట్ పైన చూడలేదా దీనిపై రాసింది కూడా హ్యాపీ ఫాదర్స్ డే రాస్తున్నారు. సారీ అంటే నేను ఇలాంటి ఎప్పుడు రాయించుకుంటున్నాను కదా, మీకు నేను అందుకే ఇంపార్టెన్స్ లేదు దీనికి. సో థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ నా బర్త్డేకి వచ్చి విష్ చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది ఫ్రెండ్స్ వీడియో అయితే. ఈ వీడియో మేబీ బెస్ట్ బర్త్డేగా నేను ఫీల్ అవుతున్నాను ఇది. థ్యాంక్ యూ. కామెంట్స్లో మేబీ విష్ చేస్తున్నాను మీ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ నా స్నేహితులకు కూడా థ్యాంక్ యూ. అండ్ హెబ్రీకి కూడా చాలా చాలా, భారతికి కూడా చాలా చాలా థ్యాంక్స్. నా బర్త్డే ఇది చక్కగా జరుగుతుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. సో హోప్ మీకు వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నాము. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాము. యాక్చువల్గా వాచ్లు మా ఆయన ఎక్కువ కట్టుకుంటాడు, నాకు పెద్ద ఇది ఉండదు. కానీ కొన్ని రోజుల నుంచి ఏదో కోరిక కట్టాలని, కానీ ఇది ఒక మంచి డే వచ్చింది నా దగ్గరికి. చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం ఫ్రెండ్స్, అనుకుంటాం. బాయ్ బాయ్. నిజంగా సర్ప్రైజ్ చేశారు. సో నా చేతికి వాచ్ ఎట్లా ఉందో నాకు తెలియదు. ఫస్ట్ టైం నేను కూడా చూడము. ఫిబ్రవరి ఇచ్చింది కాబట్టి ఐఎమ్ హ్యాపీ. నా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దీంట్లో నెంబర్స్ లేవు కదా. నెంబర్స్ లేకుంటే నేను చెప్పడానికి నాకు చాలా కష్టం అనమాట. బట్ ఓకే, నిజమాట మా ఆయన అన్నట్టు చేతి వాచ్ ఉంటే చాలు, టైం ఎప్పుడు మంచి సెల్లోనే ఉంటుంది లేదా, అవును హ్యాపీ అనుకుంటే. అండ్ ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఆడాలంటే ఎట్లా స్టార్ట్ అవ్వాలంటే సెల్ ఉన్నదో సెల్ వేసుకున్నా తెలుసు నాకు కూడా. ఆడుతుందిలే వినా ఆడా ఆగేదిలే, స్టార్ట్ చేయలేము దీన్ని ఎట్లా. ఆ సెల్ చిన్న సెల్ వేసి స్టార్ట్ చేసుకున్నాను. ఇచ్చారు సెల్ దీంట్లో ఇచ్చింటాడు కదా. అదే కదా నాకు నీకు నెలలో కొంచెం ముందు టచ్ చేసి దీన్ని. ఇది అన్ని వాచ్ల కంటే ఇదే బాగా కనపడే, ఇంకా బాగుందని తీసుకుంటాను. సో ఈ వాచ్ ఆడట్లేదు కదా, ఇప్పుడే జెమినీని అడుగుతాను అనమాట. జెమినీని అడిగితే ఇక్కడ ఒకటి ప్లాస్టిక్ ఉంటుంది, అది తీసేసి దీన్ని లోపల నొక్కితే స్టార్ట్ అవుతుంది చూడ అని చెప్తుంది అది జెమినీ. ఆ జెమినీ చెప్పినట్టు ప్లాస్టిక్ అయితే ఒకటి ఉంది. సో ఇప్పుడు దీన్ని తీసి పారేద్దాం. ఏ డౌట్ వచ్చినా జెమినీని యూట్యూబ్నే కదా నువ్వు అడిగేది. ఎస్, కానీ దీన్ని ఎట్లా చేయాలి ఇరిగాని పోయినా నాకు కంగారు. మళ్ళీ వినా తీ లేకుంటే చేతుకుండే తీసి తీని దానంతో 2 చేతులు పట్టుకుని అట్లా నేను తీస్తా లేకుంటే వినదు. వచ్చలే వచ్చా ఇప్పుడు లోపల కంటే స్టార్ట్ అవుతుంది కనపడుతుందా? శబ్దం వినపడుతుందో లేదో? తిరుగుతున్నది ఇప్పుడు, తిరుగుతుంది. అవునా? అవును తిరుగుతుందిలే. షాబాష్ షాబాష్, వెరీ గుడ్ జమిని. ఇప్పుడు థ్యాంక్ యూ చెప్పు. నేను టైం సెట్ చేసుకుని వస్తుందా నేను చేద్దా? నువ్వు చెయ్యి. సో మనం టైంగా అంటే ఎలాంటి టైం అంటే మనం ఇదిగో పైన కానొస్తుంది చూడండి, 1 గంట 6 నిమిషాలు 7 నిమిషాలని. ఇది నన్ను చూపించే క్షణంలోనే మారిపోతుంది మీకు ఎప్పటికైనా నిమిషం అనేది ఎక్కువ శాతం. సో అలాంటి టైమింగ్ అయితే మనకు బాగా తెలుసు నిజమంటే. బట్ అంత అన్ని ఒక స్టైల్. 1:07 నిమిషాలు 1:07 నిమిషాలు. 8 పెట్టద్దు, నువ్వు 7 పెట్టు. ఇదంటే 8 కూడా పెట్టలే, నువ్వు సెట్ చేస్తా 8 అవుతుంది. ఏమే
నేను అప్పుడు కాలేజీ పోయేటప్పుడు పెట్టుకుంటుంటే వాచ్ అదే అలవాటు ఇప్పుడు కరెక్ట్ సెట్ చేసి ఇచ్చింది. ఓకే